తెలుగు పరిస్థితి నుంచి 6వ కీర్తన పాడుకుందాం. మంగళ స్తోత్రార్పణ అనే కీర్తన. మంగళ స్తోత్రార్పణలు మహనీయా దేవునికి అంగున్నా లేకున్నా అంతములే నీ స్తుతులు
జన్మమునందు పూర్తిగా పాపి అందుకే ఈ బాధ పొందుచున్నాను అని ఎట్లు మనసులో అనుకోనని వద్దు. అది నిజమే అయినా అది కూడా పోగొట్టు. రక్షకుడున్నాడు రక్షణ మీరము ఆయన మానవుడైనట్టి దేవుడు. ఈ మాట నమ్మిన ఎంతదండుండవు. మనసులో ముద్రించుకొని శాంతి పొందు. మనసులో ముద్రించుకొని శాంతి పొందు.
వేసి ఆరుస్తతంబును ఆనందముగనమ్మి శుభముగా నుండుము సూక్ష్మ మార్గం వీడి ఎందరెన్ని అన్న ఈ మాటలు వినవద్దు నీవాకే నిజము దిక్కులు చూడకు నీవాకే నిజము దిక్కులు చూడకు తల్లిదండ్రులు చేసిన తగని కార్యము నా మీదకి పొర్లి నన్ను చంపుచున్నావు ఆశాపమును నేను అడ్డగింపలేను అని పలుకుచును నీవు కలిపోకూడదు పాపమని తెలియ పాపాలు ఎన్ని చేయబట్టి ఎన్ని చిక్కులు ననుకుంటే అని లేని పోనట్టి అనుకో నాకుండు నీ పాపముల కంటే నీ తండ్రి దయ గొప్ప నీ పాపముల కంటే నీ తండ్రి దయ గొప్ప నిత్యుడరారము మైత్రితో పారా ఆత్మికమైన పాటలు చింటూ మన్నానతో నిత్యుడరారము పాప శాపాలు సర్వవ్యాధు మోసికొన్నటి శ్రీ యేసు దేవుడు ముందే నీకుడు పోగొట్టి నీకెన్నియో మేలు సంపాదనము చేసే సర్వోపకారం దేవుణ్ణి మానవుడు దివిలో నా గుడిలో నిలుబట్టి పాపిని చూడ నీవొద్దు ప్రభు యేసు నీ బట్టి పరిశుద్ధుడవు ఆయనను చూచిన అందయు సరియవు ఆయనను చూసిన అందయు సరియవు విష్ణుడారము మైత్రితో పారా ఆత్మికమైన పాటల్వ చిత్తు మన్నానతో విష్ణుడారము దీవించునుగాక భూమి చేసినవాడు పోషించునుగాక రక్షకుండు క్రీస్తు రక్షించునుగా పరమ వైద్యుడు స్వస్థపరచుచుండునుగాక పనులన్నిటిని సఫలపరచుచుండునుగాక దైవాత్మ ధైర్యం తెచ్చుచుండునుగాక అంతన మోక్షంబు అందజేయునుగా విజయము ఈ పాట వినువారి కామే విజయము ఈ పాట వినువారి కామే
పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరా ప్రవింద మాత హృదయ వాస స్తోత్రము వరా ప్రవింద మాత హృదయ వాస స్తోత్రము శుభాకర శుభాకర విశుద్ధ వందనం. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తమైన అనేక స్తోత్రములు. ఇప్పుడు నేను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్థుతులు కూడా కోరుకొంచడానికి అనేక స్థుతులు. నీవు కలిగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు గణతలుచున్నది. సృష్టితో పాటు మేము నమస్కరించుచున్నాము. ఆరాధన పడిన నీకు కీర్తినట్లు ఏక విషయమని దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధమైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వాతంలో ప్రవేశింపకపోవడము, మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకి ఎంతో మేలు. మనము పాపం లేని వారు మనం చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపమును మనం ఒప్పుకునేలా ఆయన మందిని వాడు ఇంటి మందును గనక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతులు మన పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధంగా చెవారు మోదుము. ఆయన వాక్యం ఉండదు. తనకు పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషం ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములకు ముందు నాతో కలిసి పని పరిశుద్ధుడు అయినా ఓ దేవా, మేము మా జన్మ బట్టి నైజును బట్టి పాపలమైనాం. తనుపులను బట్టి చూపును బట్టి పాపలమైనాం. వెంటను బట్టి మాటను బట్టి పాపలమైనాం. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపలమైనాం. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని పరమకుమగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అప్రమితమైన ప్రేమను బట్టి విశ్వాసమైన పాపములు క్షమించుచున్నాడు. శిక్షించుక ఇష్టపడు, మన పాపములకు జ్ఞాపకము చేసుకొనడు. అటుదంతము స్తుతించెదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై వినందున పాపులను ఆశ్రయించుకొనసినది గాని అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపరం చెప్పండి. దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రాపకత్వము ఈ మొదలైన శుభలక్ష్ములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింగ్రాణిపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధుల నుండి మూడవనాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదైవ స్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందనిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేర్చున్నాడనియు ఆయన రెండవ మారు సంగమును కొడపోవుటకు మెగాసురుడై వచ్చిననియు మిగిలిన వారికి ఏరేండ్ల శ్రమ కలుగుననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరిగే యుద్ధములు అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడదనియు సాతాను పాతాళములు 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అని పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని
నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికను తీర్పు విధించనియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నురుట వలన భూమి పరలోకములో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశం వలన దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలుగుపుడు బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు త్రమూల్యమైన రక్తము వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారుతో పాటు ఈయన కూడా సమానంగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాం. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం 1 చదువుకుందాం. ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకని నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు అనెను. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే దేవుడు మానవుని కలగచేసి మానవుని కలగచేయక ముందు ఆయన సృష్టి అంతటిని కూడా కలగజేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ సృష్టి అంతా కూడా ఎవరి కొరకు అంటే మానవుని కొరకు అన్నారు. మరి మానవుడు ఎవరి కొరకు అంటే దేవుని కొరకు అన్నారు. సృష్టి అంతా మానవుని కొరకు, మరి మానవుడు దేవుని కొరకు. మరి దేవుడికి మానవుడు ఎందుకు? దేవుడికి మానవుడు ఎందుకు అని మనం గమనించినట్లయితే దేవుని విశ్వాసులారా, దేవుడు ఆత్మ గనుక ఆయన అగాధ జలముల మీద అలాడుచున్నాడు. ఆత్మగా ఉన్నటువంటి దేవునికి ఇప్పుడు కార్యము జరిగించాలి అంటే ఒక పాత్ర కావాలి. ఆ పాత్ర ఎవరంటే మానవుడై ఉన్నాడు కనుక అందుకని దేవుడు భూలోకంలో మానవులైన వారిని కలుగజేసినప్పుడు వారిని అందరినీ కూడా ప్రతి మానవుడు కూడా దేవునికి కావలసిన వాడేనట. నా వలన దేవునికి ఏ ఉపయోగము లేదు అని ఏ మానవుడు కూడా తలంచవలసిన అవసరం లేదు. ఏ మానవుడు కూడా నా వలన దేవునికి ఎటువంటి ఉపయోగము లేదు అనేటువంటి ఆలోచన పడవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ప్రతి మానవుడి వలన కూడా దేవునికి ఏమున్నది? ఉపయోగం ఉన్నదట. దేవుని స్తోత్రం. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని విశ్వాసులారా, దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. మోషేను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన ఇశ్రాయేలీయుల వారిని రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయ్యో, నేను దేనికి పనికిరాని వాడినయ్యా, నేను మాటమాన్యము కలిగిన వాడను, నాలిక మాన్యము కలిగిన వాడను, నేను ఎవరితోనైనా నీవు ఇంత చక్కగా మాట్లాడటం ఎప్పుడైనా నీవు చూసావా అని దేవుణ్ణి మోషే అడుగుతున్నాడు. అడుగుతున్న సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే, అంటే ఈ విషయములన్నీ ఎందుకు చెబుతున్నాడు? దేవుడు తనకు అప్పగించిన పని అందరిని తప్పించుకోవాలని చూస్తున్నాడు మోషే. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న మానవుణ్ణి ఎన్ని రకములైనటువంటి కారణాలు చెప్పినా దేవుడు మాత్రము వదలట. అందుకని మోషే ఎన్నో కారణాలు చెబుతూ ఉన్నాడు. చెబుతున్నా కానీ
ఎన్నో నెపములు చెప్తున్నాడు. ఎన్ని నెపములు చెప్పినా కానీ మోషే దేవుడు అంటున్నాడు, ఇదిగో నత్తివాడిని గాని, గుడ్డివాడిని గాని, చెవిటివాడిని గాని, కుంటివాడిని గాని కలగజేసినది ఎవరు? యెహోవానైన నేనే కదా. కాబట్టి నీవు వెళ్ళు, నీ నోటికి నా నోటిని తోడుగా ఉంచుతాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. సరే, కనుక అలాగన ఈ మానవుడు తప్పించుకోవాలని చెప్పి మోషే తప్పించుకోవాలని చూచాడు, కానీ దేవుడు వదిలాడా? వదలలేదు. అలాగే నేను విశ్వాసులారా, మరి ఇర్మియా గారి విషయంలో కూడా మనం గమనించినట్లయితే ఇర్మియా గారిని కూడా దేవుడు చిన్న సమయంలోనే ఆయన పట్టుకున్నాడు, చిన్న వయసులోనే ఆయన పట్టుకున్నాడు. ఇదిగో నీవు రాజుల యొద్దకును అలాగనే అనేక మంది ప్రజల యొద్దకును నీవు వెళ్ళుము అని అన్నప్పుడు ఇప్పుడు ఇర్మియా ఏమంటాడంటే, అయ్యా నేను చిన్నవాడిని అని చెప్పి అంటా ఉన్నాడు. చిన్నవాడిని అంటున్నటువంటి సమయంలో ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను బాలుడను అంటున్నాడు. గనుక నువ్వు బాలుడను అనవద్దు, గనుక నీవు నేను మాట్లాడటకు నా శక్తి నాకు చాలదని చెప్పి ఈ యొక్క ఇర్మియా అంటున్నటువంటి సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నీ నోటికి నా నోటిని ఇస్తాను, నీ నోట నా మాట ఉంచుతాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. మరి దేవుని యొక్క మాట ఇర్మియా నోట ఉన్నది కనుక ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నట్టు? దేవుడే మాట్లాడుతున్నాడు. అంటే ఎవరితో ఏది చెప్పాలో, ఏ సేవకునితో ఏ మాట్లాడాలో, ఏ విశ్వాసంతో ఏ మాట్లాడాలో, ఏ రాజుతో ఏ మాట్లాడవలనో మాట్లాడేది ఎవరు? ఇప్పుడు దేవుడే. కానీ కనబడేదెవరు? ఇర్మియా మాత్రమే కనబడతాడట. కనుక అలాగన ఈ దినాన దేవుడు అనేక మంది దైవజనులైన వారిని వాడుకుంటూ ఉన్నాడు. తన యొక్క మాటనిచ్చి, తన యొక్క స్వరమునిచ్చి, తన యొక్క అధికారమునిచ్చి దేవుడు వాడుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ యొక్క మానవుడు దేవునికి ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఉపయోగకరమైన పాత్రగా ఉన్నాడట. దేవుని స్తోత్రం. అలానే దేవుని విశ్వాసులారా, మరి మనం కూడా దేవునికి ఉపయోగపడే వారముగా ఉండాలి. నా వలన దేవునికి ఏ ఉపయోగము లేదు అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు. ఏమో అనుకుంటారనుకోరా? అలానే సౌలు విషయంలో మనం గమనించినట్లయితే ఈ అనేక మంది క్రైస్తవులైన వారు హింసించుతున్నటువంటి ఈ యొక్క సౌలును దేవుడు పట్టుకున్నాడు. దేవుడు పట్టుకొని 3 దినములు కన్నిక చీకటిలో ఆయన పడవేశాడు, ఒక గదిలో పడవేశాడు, నేత్రములు కనబడకుండా చేశాడు. ఇప్పుడు ఆయన చేసిన పని ఏమిటంటే, ఇదిగో ఆయన ఎంతో అహంకారంతో ఉన్నాడు. అహంకారముతో ఉన్నటువంటి సౌలును దేవుడు పట్టుకున్నాడు. 3 దినాలు ఆయన కళ్ళు కనబడకుండా చేసేసరికి ఆయన ఉన్న అహంకారం అంతా పోయిందట. ఆయన ఉన్నటువంటి అహంకారం అంతా పోయిందంట. ఆయన ఉన్నటువంటి కోపం అంతా పోయిందంట. కనుక ఇప్పుడు వెంటనే దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీవు నన్ను హింసించుచున్నావు అంటున్నాడు. ఏమా? కనుక అటువంటి సమయంలో దమస్కు గేటు యొక్క ఇక సౌలును దేవుడు పట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అపొస్తలుల కార్యము 9వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు లేచి పట్టణంలోకి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో నేను అది నీకు తెలుపబడని చెప్పాను. దేవుని స్తోత్రం. కనుక 3 దినాలు ఆయన లేవలేకపోయేసరికి అసలు ఆయన ఏం చేయగలుగుడో ఏమీ చేయటువంటి స్థితిలో ఉండిపోయాడు. కాలు కదపడానికి లేనటువంటి స్థితిలో ఉండిపోయాడు. కనుక అప్పుడు దేవుడు వెంటనే మరలా ఆయనను బలపరచి ఇప్పుడు ఏమంటున్నాడంటే, అననీయాకు సెలవిచ్చాడు. ప్రవక్త అయిన అననీయాకు సెలవిచ్చి మొత్తింది దేవుడు. మొత్తింది ఎవరు? దేవుడే మొత్తాడు. మరలా ఎవరికి చెప్పారు? ఒక ప్రవక్తకు సెలవిచ్చాడు. ఇదిగో నువ్వు వెళ్ళి ఆయనకు ప్రార్థన చేయి, నేను ఆయన కన్నులు తెరుస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. చూసారా? కొంచెం సమయమే దేవుని శ్రమ పెడతాడండి. ఎందుకు? ఎప్పుడైతే నీవు దేవునికి దూరం అయిపోతున్నావో,
ఎప్పుడైతే నేను అని ఎప్పుడైతే నిలవబడ్డావో, ఎప్పుడైతే దేవుని మర్చిపోతావో వెంటనే దేవుడు నీకు జ్ఞాపకం చేస్తాడట. దేని ద్వారా అంటే ఏదో ఒక చిన్న శ్రమను పెట్టి జ్ఞాపకం చేస్తాడు. ఏమో అలాగే చాలా మంది అనుకుంటారు, నేను గుడికి వెళ్ళడం ఎందుకు, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే సరిపోతారు కదా అనుకుంటారు చాలా మంది. ఏమా మరి ఈ యొక్క ఆలయం అనేది ఏంటి? పరిశుద్ధ స్థలము. మరి నీ ఇల్లు పరిశుద్ధముగా ఉంటుందా? ఏమా ఏదో ఒక చోట అపరిశుద్ధత ఉంటుంది కనుక అటువంటి అపరిశుద్ధత నుండి మనము మన గృహములో కాదు కానీ నీవెక్కడ చేయాలా? దేవుని సన్నిధిలోనికి వచ్చి, ప్రత్యేకమైన స్థలములోనికి వచ్చి, ఏర్పాటు స్థలములోనికి వచ్చి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ స్థలములోనికి వచ్చి, ఈ పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తావో పరిశుద్ధులైన దేవుడు నీ యొక్క ప్రార్థనను ఆలకించేవాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. నేను ఎంత బాధపడుతున్నాను, ఇన్ని అప్పుతున్నాను, దేవుడు తెలీదా అంటారు. అంటారా? ఆయనకు తెలుసు. ఎందుకు తెలీదు? కానీ నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలా? ఆయన సన్నిధిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన అనగా ఎవరితో మాట్లాడాలి? ఇదిగో నాకు ఇన్ని అప్పులు ఉన్నాయని చెప్పి నీ పక్కింటి వెళ్తాను, నీ ఎదురింటి వెళ్తాను చెప్పడం వల్ల నీకేం ఉపయోగం ఉందా? లేదు. దేవుడితో చెప్పు. దేవుడు నీకు అప్పులను తీరుస్తాడు, నీ రుణాలను తీరుస్తాడు, నీకున్న శ్రమలను తీరుస్తాడు, నీకున్న బాధలను తీస్తాడు, నీకున్న వ్యాధిని స్వస్థపరిచేవాడే ఉన్నాడంట దేవుడు. కనుక దేవుని విశ్వాసులారా అటువంటి స్థితి మనము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. కనుక ఈయన ఎలాగన దేవుడు ఆశీర్వదించాడు. మరి రెండోదిగా మనం గమనించినట్లయితే చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయం 2వ వచనం చదవనమ్మా. ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేచునగా చూసి, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. దేవుని స్తోత్రం. యేసయ్య ఒకానొక దినాన ఆయన విశ్రాంతి దినాన ఎక్కడున్నాడు? ఆలయములోని అందరూ ఆరాధన అయిన తర్వాత కానుక పెట్టెలో కానుకలు వేస్తుండగా ఆ కానుకల పెట్టి ఎంత యేసయ్య కూర్చున్నాడట. ఎందుకు కూర్చున్నాడంటే ఎవరు ఎలాగున వారి యొక్క హృదయముతో కానుక వేస్తున్నారా, శరీరముతో కానుక వేస్తున్నారా? అంటే శరీరానుసారమైన కానుక వేస్తున్నారా, హృదయానుసారమైన కానుక వేస్తున్నారా? వారి తలంపు ఎలా ఉన్నదని చెప్పి దేవుడు గ్రహించుతున్నాడు. అందరూ వేస్తున్నారు కానుకలు. అయితే చివరిలో ఒక ఆమె వచ్చి, ఆమె సంచిలో నుండి 2 కాసులు, అంటే ఆమె దగ్గర అయ్యే ఉన్నాయట, ఆ 2 కాసులే ఉన్నాయట. ఆ 2 కాసులు తీసి ఎవరికి ఇచ్చింది? దేవునికి ఇచ్చేసిందట. ఎందుకంటే ఆ 2 కాసులు ఆమె దగ్గర ఉన్నాయి, మరి 2 ఇచ్చేది ఇంకా నాకేంటి రేపటికి అనేటువంటి ఆలోచన ఆమెలో లేదంట. రేపైతే దేవుడు నాకు ఇస్తాడు, రేపటి కొరకు నీవు చింతించవద్దన్నాడు దేవుడు. మనకి వాగ్దానములు అన్నీ తెలుసు, బైబిల్ అంతా తెలుసు, ప్రార్థన చేయడం తెలుసు, కానీ తప్పిపోతూ ఉంటారు. తప్పిపోయేవారు వరసలో ఉండకూడదు. మనము గనుక దేవుని విశ్వాసులారా ఇలాగ మనం గమనించినట్లయితే ఈమె అన్నీ కనుక్కున్నది. ఈమెలో దేవుడు అన్నిటిని ఇచ్చాడు, ఆరోగ్యముని ఇచ్చాడు, కష్టపడగలిగే స్థితిని ఇచ్చాడు. అయితే ఆమె దగ్గర మాత్రం ఏం లేదు, సొమ్ము లేదు. 2 కాసులు ఉన్నాయి. ఆ 2 కాసులు కూడా ఎవరికి ఇచ్చేసింది? దేవుడికి ఇచ్చేసింది. దేవుడి స్తోత్రం. కనుక దేవుడు ఈమెకి ఇచ్చాడు. ఇక్కడ ప్రవక్త యొక్క భార్యకు దేవుడు ఇచ్చాడు నూనె అమ్ముకుంట ద్వారా. మరి దేవునికి ఆమె ఇచ్చిందా, ఇవ్వలేదా? ఇచ్చింది. ఏమా అలాగే మరి ఈమెను చూసినట్లయితే ఈ పేద విధవరాలు ఏం చేసింది? ఆమెకు ఉన్నదంతా ఇచ్చేసిందంట. ఈమెం చేసింది? మన దాంట్లో కొంత ఇచ్చిందంట. ఇప్పుడు ఇచ్చిన వారు ఎవరు గొప్పవారు? ఎవరు గొప్పవారు అమ్మా? పేద విధవరాలు గొప్పవారు. ఎందుకని మనం గమనించినట్లయితే ఆమె రేపటి వరకు ఆమె ఆలోచన చేయలేదు.
ఎందుకంటే రేపటికి కావలసిన ఆశీర్వాదము నీవు ఈ దినానే దేవుని యొద్ద పొందుకోవచ్చు. కానీ దేవుని విశ్వాసులారా, నీవు రేపటి గురించి ఆలోచించవలసినటువంటి అవసరము, నీవు చింతించవద్దు. రేపటి వరకు నేను నిన్ను పోషిస్తాను కదా అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. రేపు నాకు భోజనం ఉండదేమో, రేపు నాకు కూర ఉండదేమో ఏమా అని చాలా మంది బాధపడతా ఉంటారు. కానీ ఎవరిని అడగాలి? మనం దేవుని. ఇప్పుడు ఏలియా గారు ఉన్నారు, ఆయన దగ్గర ఏమీ లేదు. ఒక సరస్సు దగ్గర ఉన్నాడు ఆయన దగ్గరకు శ్రమలో ఉన్నటువంటి ఆయన దగ్గరకు దేవుడు కాకోళ్ళ చేత ఆహారాన్ని పంపించాడు. రొట్టెలు మాంసమును చక్కగా పంపించి 3 రోజులు చక్కగా తిని తృప్తి పొందుతున్నాడు. 4వ రోజున దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇది కూడా ఎండిపోతుంది గనుక నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే సారేపతనే వెధవరాల దగ్గరికి వెళ్ళు, అక్కడ ఆమె నీకు ఆహారాన్ని సిద్ధపరుస్తుంది అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు? అనేక మంది వెధవరాలు ఉండగా ఆమె దగ్గరికే దేవుడు ఎందుకు వెళ్ళమన్నాడంటే, ఆమెకు ఏముందంటే దేవుని యొక్క బిడ్డలైన వారిని ఆదరించేటువంటి మనస్సు ఉందట, చేర్చుకునేటువంటి మనస్సు ఉందట. కొంతమందికి చేర్చుకునే మనస్సు ఉండదట. నిజమా కాదా? చెప్పండమ్మా. నిజమే. గనుక కొంతమంది చేర్చుకోలేరు, సేవకులను చేర్చుకోలేరు, విశ్వాసులైన వారిని చేర్చుకోలేరు. కనుక ఆమెకు సారేపోతైనటువంటి వెధవరాలకు ప్రభువును చేర్చుకునేటువంటి మనస్సు ఉంది. కనుక ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఆ వెధవరాల దగ్గరికి వెళ్ళు, ఆమె నిన్ను ఆదరిస్తుంది అన్నాడు. ఏమా ఇంతకీ ఆమె దగ్గరికి ఎందుకు ఉన్నాడంటే, అక్కడ ఆమెకి ఏముందంటే కరువు వచ్చింది. ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఆమె దగ్గర, ఆమె చేతిలో, ఆమె గుడ్డులో కొంచెం నూనె, తొట్టెలో పట్టెడు పిండి తప్ప ఆమె దగ్గర కూడా ఏమీ లేవట. అందుకని ఆమె ఆదరింపబడడానికి దేవుడు ఏం చేశాడంటే ఈ సారేపతనే వెధవరాల దగ్గరికి పంపించాడు. ఇప్పుడు ఈయన అంటున్నాడు, ఏలియా గారు వెళ్ళి మొదట మంచిని అడిగాడట. తెస్తున్నటువంటి సమయంలో మళ్ళా నాకు ఒక చిన్న అప్పము తీసుకొని రా అంటున్నాడు. అయ్యో అయ్యా, నా దగ్గర గుడ్డెలో కొంచెము నూనె, తొట్టెలో పట్టెడు పిండి తప్ప మరేమీ నా దగ్గర లేదు అంటే దానిలోనే కొంచెము తీసుకురా అన్నాడు. మీరైతే ఇస్తారా? ఏమా ఇదేంటిది? ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడు ఈ ప్రవక్త. నా దగ్గర ఏమీ లేదు అయినా కానీ నాకు కొంచెం అన్నాడేంటి? నా దగ్గరే కొంచెం ఉంది కదా, ఇంకా ఆయనకి ఏమి ఇవ్వనని చెప్పి అంటా ఉంటారు. కానీ దేవుడి విశ్వాసులారా, దేవుడు చేసేటువంటి కార్యములు అంత గొప్పగా ఉంటాయట. అప్పుడు వెంటనే ఆమె ఏం చేసిందంటే, చివరిలో ఆయన ఒక మాట అంటూ ఉన్నాడు. చూడండి, మొదటి రాజు గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకోనము అనేను. మొట్టమొదటి అప్పం ఎవరికి ఏమన్నారు? మొట్టమొదటి నాకి అన్నాడు, ప్రవక్తకి ఏమన్నాడు. ఆమె అలాగే చేసిన తరువాత ఇప్పుడు అలాగే చేయటం ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఆమెను ఆశీర్వదించాడట. ఎంతవరకు ఆశీర్వదించాడంటే 3.5 సంవత్సరాలు ఆశీర్వదించాడట. దేవుని స్తోత్రం. చూసారా? 16వ వచనం చదవండి. యెహోవా ఏలియా ద్వారా సెలవించిన ప్రకారము తొట్టులో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. కనుక వారు ఎంతకాలం ఉన్నారంటే 3.5 సంవత్సరములు. ఆ కొద్దిగా నూనె, గుడ్డెలో కొద్దిగా నూనె అవలేదట, తొట్టెలో పట్టెడి పిండి అవలేదంట. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు తిన్నారంట. అంటే ఏలియా వారి గృహానికి, ఆ సారేపతని వెధవరాలకి వెళ్ళుట ద్వారా, ఆ గృహానికి వెళ్ళుట ద్వారా ఏమి లేదు అక్కడ, వారికి ఉన్నటువంటి లేమిని దేవుడు తీర్చాడు. ఏమా మరి ఈ ప్రవక్త ఎలీషా దగ్గర ప్రవక్త యొద్దకు ఆ భార్య వచ్చుట ద్వారా ఏం జరిగిందంటే వారికి ఉన్నటువంటి అప్పులు తీర్చాడంట దేవుడు. ఏమా అలాగని మరి ఈ యొక్క
పేద విధవరాలు ఇచ్చినటువంటి కానుక ద్వారా దేవుడు ఏం పొందాడు? సంతృప్తిని పొందాడంట. అలానే మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు సంతృప్తికరంగా ప్రార్థన చేయాలి. అమ్మయ్య, ఇవాళ నేను నా తృప్తిగా నాక హృదయానుసారంగా నేను ప్రార్థన చేయగలిగాను. బైబిల్ చదివేటప్పుడు అలా చేయాలి. అలాగనే నువ్వు సన్నిధి చేసేటప్పుడు కూడా అలాగే సన్నిధి చేయాలట. మనం రోజు తినేటప్పుడు ఎలా తింటాం? తృప్తిగా తింటామా, కొంచెమే తింటామా? చెప్పడమ్మా, తృప్తిగా తింటాం. అలాగే మనం మొదట ఏం చేయాలంటే సన్నిధి చేసేటప్పుడు తృప్తిగా చేయండి. బైబిల్ చదివేటప్పుడు అమ్మాయి నేను నీ తృప్తిగా చదవాలట. అలా ప్రార్థన చేసుకునేటప్పుడు ఏం చేయాలా? తృప్తిగా మనసారా ప్రార్థన చేయాలట. దేవునికి ఆత్మానుసారమైన ప్రార్థన చేయాలట. ఆ ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టమైనది. మనం రోజు తృప్తిగా తింటాం తృప్తి కాదు, ఇవి చేయటంలో మనం తృప్తిగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించే వాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరి ఈ విధవరాలు యొక్క అప్పులు తీర్చాడు. అలానే పేద విధవరాలు ఇచ్చిన కానుకను దేవుడు అందుకున్నాడు. అలానే ఇక్కడ ఉన్నటువంటి సారేపత విధవరాల దగ్గర దేవుడు ఏం చేశాడు? వారికి ఉన్నటువంటి లోటును తీర్చాడట. మరి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనకి కూడా ఎవరికి ఏ రుణములు ఉన్నా, ఎవరికి ఏ బాధలు ఉన్నా, ఎవరికి ఇబ్బందులు ఉన్నా కానీ దేవుడు తీర్చేవాడై ఉన్నాడు కనుక మనము కూడా యేసయ్యను చేర్చుకునే వారిగా ఉండాలి. అట్టి ధన్యత తండ్రి మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. సకల యుగములలో అక్షరులను అదృశ్యులను రాసులైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దైవానికి వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఇంతవరకు నాయనా నీ యొక్క సన్నిధిలో మేము నీతో సహాసము కలిగి అలానే తండ్రి నిన్ను ఆరాధించే భాగ్యము, నిన్ను స్తుతించే భాగ్యం మాకు కలగజేసిన తండ్రి నీకే స్తోత్రాలు. అలానే విన్న వాక్యమును బట్టి ప్రభా మా హృదయములలో నీవే భద్రపరచి బలపరచమని సారేపతని విధవరాలు ప్రభా నాయన గుడ్డెలో కొంచెము నూనె, తొట్టిలో కొంచెము పట్టెడు పిండి ఉండగా ఏలియా గారికి మొదటి అప్పము ఇవ్వగా నాయన లేమిలో కూడా ఆమె ఇచ్చేటువంటి హృదయం ఆమె ఉన్నది కనుక నాయన 3.5 సంవత్సరములు వారికి ఎటువంటి కొదువ లేకుండా, ఎటువంటి లేమి లేకుండా నీవే వారిని కాపాడిన తండ్రి నీకే స్తోత్రాలు. ఆ సారేపతని విధవరాల్ని వారి కుటుంబాన్ని నీవే రక్షించావు తండ్రి నీకే స్తోత్రములు. అలానే తండ్రి నాయనా ఎలీషా గారి కాలములో ఎలాగనైతే ప్రభా నాయనా ప్రవక్త చనిపోయినటువంటి సమయంలో ఎలీషా ప్రవక్త ఎద్దుకు వెళ్ళినప్పుడు నాయనా నీ ఇంటిలో ఏమన్నదనగా నూనె కొండె మాత్రం ఉన్నదన్నావు ప్రభా. వెంటనే నువ్వు వెళ్ళి ఎరువు తెచ్చుకొని మిగిలిన కుండలతో ఆ నూనెతో నింపని ప్రభా ప్రవక్త ద్వారా సెలవిచ్చావు. ఆయన ఎప్పుడైతే నూనె కుండ ఒక్కటి ఉన్నదన్నప్పుడు ఆ కుండను ఆయన ఆశీర్వదించాడు కనుక దానిలో నూనె ఊపుకొచ్చు మిగిలిన కుండలన్నింటిలోనూ కూడా ఆ నూనె నింపేటట్లుగా ఆశీర్వదించావు తండ్రి. నా గిన్నె నిండు పొర్లుచున్నది, నేను బ్రతుకు దినమని కృపాక్షంలో నా వెంట వచ్చున్న దావీదు సెలవిచ్చిన రీతిగా నాయనా మేము కూడా నింపబడేటట్లుగా, మేము కూడా మాలో ఉన్నటువంటి ఆశీర్వాదములు పొంగి పొర్లే విధముగా నీవే మమ్మల్ని ఆశీర్వదించమని ఆ విధవరాలను ఎలాగనైతే నీవు ఆశీర్వదించావు, వారికి ఉన్న రుణములను తీర్చావు, అలానే వారి బిడ్డలకు నాయన ఆమెకు సరిపడా నాయన దీవెనను వారికి దయచేసావు తండ్రి నీకే స్తోత్రం. అలానే తండ్రి పేద విధవరాలు ఆమెకున్న ఆస్తంతా కూడా ఆమెకున్నదంతా కూడా నీకు ఇచ్చినప్పుడు ఆమె నాయన నీవు సెలవిచ్చావు కదా, ఇదిగో ఇచ్చిన వారందరిలో ఏమి ఎక్కువ కానుక వేసినదని ప్రభా నీవు ఆ పేద విధవరాల కొరకు సాక్ష్యం ఇచ్చావు తండ్రి నీకే స్తోత్రాలు. అలానే మేము కూడా నీకు ఇచ్చేవారమగా ఇచ్చేటువంటి హృదయం మాకు దయచేయమని వచ్చున్నాం తండ్రి నీకే స్తోత్రాలు.
ప్రతి బిడ్డను కూడా మీరే దీవించండి. వాక్యం వారి యొక్క హృదయములో భద్రపరిచి ఎప్పటికప్పుడు ప్రభువా మమ్మల్ని మేము వాక్యము ద్వారా సరి చేసుకునేటువంటి స్థితిని, బలపడే స్థితిని నీవు మాకు దయచేయండి. ప్రభానికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఎవరెవరు ప్రభా ఈ అక్కర కోరి నీ పాదముల యొద్దకు వచ్చినారు, వారక్కర్లన్నింటినీ నజరుడనే సునామమున నీవే తీర్చి బలపరచండి. అలానే వారి మృక్కుబళ్లను కానుకలను వారు చెల్లించుండగా నీవే వారిని ఆశీర్వదించి నూరంతల ఫలం వారికి దయచేసి బలపరచమని తండ్రి వారు నీ వైపు తేరి చూచుచుండగా నాయనా ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తున్న యేసయ్య ప్రతి బిడ్డను కూడా ఆరాధన ద్వారా మీరే దీవించి ఆశీర్వదించి తృప్తిపరచి బలపరచమని మేలు కలగ చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచమనగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్త పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మనకు ఆహారము దయచేయం, మేల ప్రార్థన చేసిన క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధనలోని దేకాకి నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకై యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకై యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపై, తండ్రైన దేవుని ప్రేమై, పరిశుద్ధాత్మక సహవాసము, నీతిమంతుని ఆశీర్వాదము, చేసిన సర్వాంశములకు జరగబో కార్యములకు కూడి వచ్చినబడిన వారందరికీ ఆయన కృపతోడై నడిపించును గాక.